ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. వేరే ఎక్కడైనా ఎన్నికల రాజకీయం ఉంటుందేమో కానీ తెలంగాణలో మాత్రం నిత్యం ఎన్నికల రాజకీయమే. 2023 మొదలు అంశాల వారీగా రాష్ట్రంలో నడుస్తున్న పొలిటికల్ రచ్చ అలాంటిది. మరి కొత్తగా కులం కోణంలో రేగుతున్న కుంపట్లు సెగలు పుట్టించేలా ఉన్నాయి. కాంగ్రెస్ టు స్టేట్ పాలిటిక్స్ వయా భారత రాష్ట్ర సమితి, యాదవుల చుట్టూ తెలంగాణ రాజకీయం, అటు తలసాని ఇటు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీలో పుట్టిన యాదవ ముసలం వయా బీఆర్ఎస్ అన్నట్టుగా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్ని షేక్ చేస్తోంది. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ ఈశ్వరమ్మ వర్సెస్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డిగా సాగుతోన్న వ్యవహారం ఇప్పుడు పూర్తిగా పొలిటికల్ కులం రంగు పూసుకుంది. ఈ అంశంపై జగ్గారెడ్డి మధు యాష్కిల్తో ఓ కమిటీ వేసిన పీసీసీ వ్యవహారాన్ని చక్కదిద్దే పనిలో ఉంది. ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు విన్న కమిటీ నివేదిక కూడా సిద్ధం చేసింది. అయితే ఇంతలోనే ఈ ఇష్యూ పొలిటికల్ గా మరో టర్న్ తీసుకుంది. యాదవ వర్గం ఓట్లపై కన్నేసిన పార్టీలు ఇదే అదునుగా రంగంలోకి దిగిపోయినట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లు పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. ఈ విషయంలో దూకుడుగా ముందుకొచ్చిన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని తమ ప్రత్యర్థి పార్టీ అయిన ఈశ్వరమ్మను పరామర్శించడం పొలిటికల్ గా చర్చనీయాంశమైంది. అంతేకాదు యాదవుల జోలికొస్తే కబడ్దార్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీ ఇళ్ళ మీద కోసం గుర్తు పెట్టుకోండి. కాబట్టి ఇళ్ళ మీద ఒక ఎరువేంద్ర ప్రాంతమే కాదు, ఒక ఇష్టమనే కాదు, రాష్ట్రంలో ఎవరికి జరిగినా కానీ ఇక వదిలిపెట్టే సమస్య లేదు. అయితే తలసానికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు తనను బూతులు తిట్టినా మారు మాట్లాడని తలసాని ఇప్పుడు ఈశ్వరమ్మ విషయంలో ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హైదరాబాద్ లోని యాదవులను కాంగ్రెస్ వైపు నుంచి బీఆర్ఎస్ వైపు తిప్పుకోవడానికే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వీక్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితులలో ఇటు సీఎంగా అటు పీసీసీగా వాళ్ళిద్దరూ ఈ 3 కార్పొరేషన్ గెలవడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టడానికి ఈ చిన్న సంఘటనలు బేస్ చేసుకొని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న బలమైన సామాజిక వర్గం యాదవులని, రెడ్డిలని, కొందరు ఇంకా వేరే గౌడ్స్, కొందరు ఇట్లా టీఆర్ఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి ఈ డివైడ్ చేయాలని, కులాలను డివైడ్ చేసి కొట్లాటలు పెట్టాలనే ప్రక్రియ, ఈ వ్యూహాన్ని బీఆర్ఎస్ నాయకుడిగా మాజీ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కేసీఆర్ అన్న కొడుకు బూతులు తిట్టినప్పుడు రాని ముచ్చట్లు, ఆ రోజు ప్రశ్నించని గొంతు ఈ రోజు కాంగ్రెస్ ని ప్రశ్నిస్తున్నావు, ఇది ఏం మర్యాద అని నేను కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. మొత్తానికి తలసాని యాదవ్ పరామర్శ, జగ్గారెడ్డి విమర్శ వెరసి ఈశ్వరమ్మ యాదవ్ చుట్టూ తిరుగుతోంది తెలంగాణ రాజకీయం. కాంగ్రెస్ లో రచ్చ మొదలవడం, దాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించడం కలకలం సృష్టిస్తోంది. మరింతకు యాదవులు ఎవరివారు, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతిస్తారు అనే చర్చ మొదలైంది.